అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నందమూరి బాలకృష్ణకు మోకాలి సర్జరీ అయింది. మంగళవారం ఎన్బీకే 111 సినిమా షూటింగ్ లో బాలయ్యకు ప్రమాదం జరిగింది. కాకినాడ పోర్టులో మంచు మనోజ్ తో యాక్షన్ సీన్ చేస్తుండగా గాయపడ్డారు బాలయ్య. కాకినాడలో ఉన్నటువంటి లోకల్ హాస్పిటల్లో బాలయ్యకు ప్రాథమిక చికిత్సను అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు వైద్యులు. గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు నందమూరి బాలకృష్ణ. కాలి కండరంలో రక్తం గడ్డకట్టడంతో బాలయ్య మోకాలికి శస్త్రచికిత్స నిర్వహించారు. ఆపరేషన్ తర్వాత 4 నుంచి 5 వారాల పాటు బెడ్ రెస్ట్ అవసరమంటూ కూడా వైద్యులు సూచించారు. నెల రోజులకు పైగా షూటింగ్లకు దూరంగా ఉండనున్నారు నందమూరి బాలకృష్ణ. బాలయ్య త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రత్యేకంగా ప్రార్థనలు కూడా చేస్తున్నారు. యూటీవీ స్క్రీన్ పైన ఏఐజీ హాస్పిటల్ విడుదల చేసినటువంటి హెల్త్ బులెటిన్ కూడా మనం చూస్తున్నాం. ఆయనకి ప్రధానంగా జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి జరిగినటువంటి శస్త్రచికిత్సకు సంబంధించినటువంటి అంశాలను కూడా పేర్కొనడం జరిగింది. కాలి కండరంలో రక్తం గడ్డ కట్టడంతో బాలయ్య మోకాలికి ఆపరేషన్ చేసినట్లుగా వైద్యులు ధృవీకరించారు. అయితే ఆపరేషన్ తర్వాత 4 నుంచి 5 వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుందని, కొంతవరకు రెస్ట్ అవసరం అంటూ కూడా వైద్యులు సూచించినట్లుగా తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో 4 నుంచి 5 వారాలంటే దాదాపు నెల రోజులకు పైగా షూటింగ్లకు బాలయ్య దూరంగా ఉండనున్నారు. అయితే బాలయ్యకి జరిగినటువంటి ప్రమాదం పైన కొంతవరకు ఆయన అభిమానులతో పాటుగా కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. బాలయ్య త్వరగా కోలుకోవాలంటూ కూడా అభిమానులు ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నారు. అయితే ఏఐజీ హాస్పిటల్ విడుదల చేసినటువంటి ఈ హెల్త్ బులెటిన్ కి సంబంధించి మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్ చెప్పండి, బాలయ్యకు మోకాలికి శస్త్రచికిత్స జరిగినట్లుగా 4 నుంచి 5 వారాల రెస్ట్ అవసరమైనట్లుగా వైద్యులు ధృవీకరిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కాకినాడ సినిమా కాకినాడలో కాకినాడ పోర్ట్ లో ఒక యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా అటు మంచు మనోజ్ ఇటు బాలకృష్ణ మధ్య యాక్షన్ సన్నివేశం జరిగే సమయంలో ఆయన కాలు జారి కింద పడ్డం, మోకాలికి చిన్న గాయమైందంటూ అక్కడ ప్రాథమికంగా వైద్యులు సూచించడం జరిగింది. అయితే ఆయన కాకినాడ నుంచి హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ తరలించారు. అయితే ఏఐజీ హాస్పిటల్లో ఆయనకు పరీక్షలు పూర్తయిన తర్వాత ఆయన మోకాలికి శస్త్రచికిత్స అవసరం. దాదాపు నెల రోజులు ఆయన బెడ్ మీద ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. 5 నుంచి 6 వారాల విశ్రాంతి అవసరం అంటూ డాక్టర్లు హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేశారు. మనకు ఏఐజీ హాస్పిటల్ హెల్త్ బులెటిన్ కూడా మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అయితే మెరుగైన వైద్యం కోసం ఆయన కాకినాడ నుంచి ఏఐజీ హాస్పిటల్ తరలించారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక యాక్షన్ సన్నివేశం ఏదైతే మల్లినేని గోపీచంద్ దర్శకత్వంలో బాలయ్య ఎన్బీకే 111 సినిమా షూటింగ్ సమయంలోనే ఆయన గాయపడ్డారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన కాకినాడ నుంచి హైదరాబాద్ తరలించారు. ఏఐజీ హాస్పిటల్ ఆయనకు రేపు కానీ ఎల్లుండి కానీ శస్త్రచికిత్స జరిగే అవకాశాలు ఉన్నాయంటూ ఏఐజీ హాస్పిటల్ వెల్లడించింది. ప్రస్తుతం మనం అందుకుతున్న సమాచారం ప్రకారం ఆయన హెల్త్ కండిషన్ లో ఉంది. ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదంటూ ఏఐజీ హాస్పిటల్ స్పష్టం చేశారు. మరో పక్క నెల రోజులకు సినిమా షూటింగ్ కు దూరంగా ఉండాలి, మరోపక్క బాలయ్య ఆరోగ్యం బాగుండాలంటూ అటు అభిమానులు ఇటు సినీ రంగ ప్రముఖులు కూడా కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలయ్యను పలువురు నేతలు పరామర్శిస్తున్నారు. అయితే ఇప్పటికే నారా లోకేష్ తో పాటు బాలయ్య ఇటు జూనియర్ ఎన్టీఆర్ కూడా పరామర్శ చేశారు. నేరుగా ఆయన ట్వీట్ చేశారు, గెట్ వెల్ సూన్ బాబాయ్ అంటూ. జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ఆరోగ్య పరీక్షలన్నీ పూర్తయ్యాయి. రేపు గాని ఎల్లుండి గాని శస్త్రచికిత్స జరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అంటే ఆపరేషన్ పూర్తయిన తర్వాత 4 నుంచి 5 వారాలంటే సో ఆల్మోస్ట్ నెల రోజుల పాటు బాలయ్య సినిమా షూటింగ్లకు మరి ముఖ్యంగా యాక్షన్ సీన్లకి సంబంధించి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండబోతున్నారు అనుకోవచ్చు. దీనికి సంబంధించి సిరాజ్, ఇక్కడ ప్రధానంగా మోకాలి శస్త్రచికిత్స అంటే దాదాపు నెల నుంచి ఎక్కువ సమయమే పట్టే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ ప్రాంతం బరువు అంతా ఒక మనిషికి సంబంధించిన బరువు మొత్తం అటు మోకాలు కింద పాదం ఈ రెండే ప్రధానంగా మనిషి ఆరోగ్యానికి కీలక పాత్ర పోస్తే నడవడానికి కూడా మోకాలితో పాటు అరికాలి పాదం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఏవైతే ఎముకల ద్వారా కూడా ఎముక పట్టివేయడం, తొడకండరం పట్టివేయడం కూడా ఆయన తొడకండరంలో ఆయనకు రక్తం గడ్డకట్టడం కూడా ఒక ప్రధాన సమస్యగా ఉంది. అయితే వాటికి శస్త్రచికిత్సతో పాటు ఆయన ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే చేయికి శస్త్రచికిత్సలు వేరు, కాలికి శస్త్రచికిత్స వేరు అనేది మనం సైంటిఫిక్ గా తెలిసిన విషయమే. అయితే దాదాపు నెల రోజుల కంటే పైగా కూడా
బాలకృష్ణ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఆయన సినిమా షూటింగ్ కూడా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మోకాలి గాయం అనుకున్నారు కానీ అది మోకాల నుంచి తొడకట్టాలు పట్టిపోయినా అక్కడ బ్లడ్ క్లాట్ కావడంతోనే ఆయన్ను ఉంటా కాకినాడ నుంచి హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. అందుకు తగ్గట్టు హెల్త్ బులెటిన్ కూడా ఏఐజీ హాస్పిటల్ రిలీజ్ చేసింది. ఆర్థోపెడిక్ సర్జన్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షలు పూర్తయిన తర్వాత చికిత్స ఎప్పుడు అనేది కూడా తాము ఒక డేట్ ప్రకటిస్తాము, హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తామంటూ ఏఐజీ హాస్పిటల్ యాజమాన్యం స్పష్టం చేస్తే ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన నెల రోజుల పైన కూడా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఆయన ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగా ఉంది. చికిత్స ఏదైతే శస్త్రచికిత్స ఎప్పుడు ప్రారంభిస్తారనే అంశం కూడా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరోపక్క రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు బాలయ్య ఆరోగ్యం మెరుగుపడాలి, తొందరగా కోలుకోవాలి, ఆయన తిరిగి తన విధుల్లో ఏదైతే ఎమ్మెల్యేగా తన విధులు నిర్వహించడంలో కానీ ఇటు సినిమా షూటింగ్ లో కానీ ఆయన బిజీ కావాలంటూ అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. కొంతమంది అభిమానులు ఏకంగా గుళ్ళు గోపురాలు తిరుగుతూ టెంకాయలు కూడా కొట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందంటూ మనకు ఏఐజీ హాస్పిటల్ నిపుణులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. నందమూరి బాలకృష్ణకు మోకాలి సర్జరీని రిఫర్ చేశారు డాక్టర్స్. మంగళవారం ఎన్బీకే 111 సినిమా షూటింగ్ లో బాలయ్యకు ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా ఆయన అభిమానులు కూడా షాక్ కి గురయ్యారు, కొంతవరకు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. కాకినాడ పోర్ట్ లో మంచు మనోజ్తో కలిసి యాక్షన్ సీన్ చేస్తుండగా నందమూరి బాలయ్య గాయపడ్డారు. అయితే కాకినాడలోని లోకల్లో ఉన్నటువంటి హాస్పిటల్ కు బాలయ్యను వెంటనే తీసుకుని వెళ్లడం, అక్కడ ప్రాథమిక చికిత్స మరి ముఖ్యంగా మెరుగైనటువంటి వైద్యం కోసం హైదరాబాద్ కు కూడా తరలించినటువంటి మనం చూస్తున్నాం. తాజాగా గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏఐజీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు బాలయ్య. కాలి కండరంలో రక్తం గడ్డకట్టడంతో బాలయ్య మోకాలికి శస్త్రచికిత్స అవసరం అంటూ కూడా వైద్యులు ధృవీకరించారు. ఆపరేషన్ తర్వాత 4 నుంచి 5 వారాల పాటు బెడ్ రెస్ట్ కంపల్సరీ అంటూ కూడా వైద్యులు సూచించినట్లుగా సమాచారం. 4 రోజులకు పైగా షూటింగ్లతో పాటుగా రాజకీయపరమైనటువంటి కార్యకలాపాలకు కూడా దూరంగా ఉండబోతున్నారు బాలయ్య. బాలయ్య త్వరగా కోలుకోవాలంటూ కూడా ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, హిందూపురం నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు కూడా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.